హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా ఇవాళ అయితే అమ్మ చల్లమిరపకాయలు అయితే వేస్తుంది. అదే అండి ఉప్పు మిరపకాయలు. కొన్ని చోట్ల చల్లమిరపకాయలు అంటారు, కొన్ని చోట్ల ఉప్పు మిరపకాయలు అంటారు కదా. మేమైతే ఉప్పు మిరపకాయలు అని అంటాము. ఇంకా ఈ మిరపకాయలు అయితే కడిగేసుకుని తడి లేకుండా బాగా తుడుచుకున్న తర్వాత పిన్నిస్ తీసుకొని ఇలా సన్నగా చిలికలు అయితే చేసుకోవాలి. చిలికలు చేసుకున్న తర్వాత వాటిల్లో మనకు కావాల్సినంత ఉప్పు, అలానే కొంచెం పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. అంటే పెరుగు ఉంటే పెరుగు, లేదంటే మజ్జిగైనా వేసుకోవచ్చు. మా దగ్గర పెరుగు ఉంది కాబట్టి పెరుగు వేసుకున్నాము. కలుపుకున్న తర్వాత మనకు చాలలేదు అనుకుంటే ఇంకొంచెం వేసుకోవాలి. ఇంకొంచెం వేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట. మిరపకాయలకి అంతా పట్టేటట్టు బాగా కలుపుకున్న తర్వాత దీన్నైతే ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకొని ప్లాస్టిక్ బాక్స్లో వేసేసి ఒక రెండు నుంచి 3 రోజులు అలానే వదిలేసామంటే బాగా ఉప్పు ఊరి నీళ్ళు దిగుతాయి. నీళ్ళు దిగిన తర్వాత వీటిని అయితే ఎండబెట్టుకోవాలి. ఆ ప్రాసెస్ అయితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.